450 కోట్లను రద్దు చేయాలి. సవరించిన 450 కోట్లను ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి. సమాన పనికి వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జాతీయ మహాసభలను జాతీయ మహాసభలను జాతీయ మహాసభలను రద్దు చేయాలి. 450 కోట్లను రద్దు చేయాలి. 450 కోట్లను కొనసాగించాలి. యథావిధిగా చట్టాలు ఈ రోజున సిఐటియు ఆల్ ఇండియా 18వ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు జెండాలు అలాగే పోస్టావిష్కరణ చేయడం జరిగింది. పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దాకా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4 దాకా జాతీయ సిఐటియు మహాసభలు నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఆ సిఐటియు మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ ఈ యొక్క బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సిఐటియు జాతీయ మహాసభల్లో ప్రస్తావనకు వచ్చే అంశాలు ఏంటంటే ఈ మధ్య కాలంలో సవరించిన 450 కోట్లు కూడా రద్దు చేయాలని జాతీయ నాయకులు కూడా ప్రెస్ స్టేట్మెంట్లు అలాగే అనేక వివిధ ఊర్లలో కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ జాతీయ మహాసభల నుంచి ఒక పిలుపు ఇవ్వడం జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే కార్మిక హక్కు చట్టాలని ఈ రోజున 29 హక్కు చట్టాలను కూడా తీసేసి కేవలం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి కార్పొరేట్కేమో అనుకూలమైన 10 గంటల విధానం 10 గంటలు తీసుకొచ్చి కార్మికులను ఇప్పటికే 8 గంటలు చేయలేక నానా అవస్థలు పడుతుంటే దానికి అదనంగా 2 గంటలు 4 గంటలు పెంచడం జరుగుతూ ఉన్నది. ఈ రోజున వారానికి 48 గంటలు చేయడం జరుగుతూ ఉన్నది పని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మహిళలకు కూడా నైట్ షిఫ్ట్ చేయాలి, అలాగే ప్రతి ఒక్క కార్మికుడు కూడా 10 గంటలు పరిశ్రమల్లో కూడా పని చేయాలని ఇదొక చట్టం తీసుకొచ్చారు. ఇదేంటంటే కేవలం ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలుగా అభివర్ణిస్తూ ఉన్నాం. మేము ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా పోరాడి సాధించుకున్న 10 గంటలు 8 గంటల విధానాన్ని రద్దు చేసి ఈ రోజున కార్మికులు మీరు శ్రమ చేయండి, వేతనం మాత్రం అడగొద్దు, అదే యాజమాన్యం ఎంతైతే ఇస్తాడో అంతా తీసుకోండి అని ఒక పని భద్రత ఉండదు, అలాగే ఆరోగ్య పరిస్థితులు ఉండదు, పిల్లలకు కూడా భద్రత ఉంటుంది. వీటేంటి కూడా పని ప్రదేశాల్లో యాక్సిడెంట్ జరిగితే మాత్రం దానికి యాజమాన్యం చర్యలేమి తీసుకోదు, నష్టపరిహారం కూడా ఇవ్వదు. ఇటువంటి కూడా వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ యాక్ట్ కూడా ఇవన్నీ కూడా తొలగించేసి కేవలం 4 కోట్లు కార్పొరేట్ సంస్థలకు బడా పారిశ్రామికవేత్తలకు కూడా ఈరోజు అనుకూలమైన ఆ చట్టాలు తీసుకొచ్చారు. దీన్ని భారతదేశంలో ఉన్న ప్రతి కార్మికుడు కూడా ఈ 10 గంటల విధానం రద్దు చేయాలి. అలాగే గతంలో ఏదైతే 8 గంటల 10 విధానం ఉన్నదో అది యథావిధిగా కొనసాగించాలి. అలాగే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఒక్క కార్మికుడిని కూడా 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలి అని ఒక ప్రతి కార్మికుడు అడుగుతుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాకేం సంబంధం లేదు, కార్పొరేట్ సంస్థలు బాగుంటే చాలు, కార్మికులు ఎలా పోయినా పర్వాలేదని చెప్పేసి ఈ రోజున కూడా ఈ యొక్క నిర్ణయాలు తీసుకొచ్చింది. ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగానే ఈ జాతీయ మహాసభల్లో కూడా మా నాయకులు కూడా ప్రస్తావన చేస్తారు. అలాగే కూడా ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ 10 గంటల విధానాన్ని రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పును అమలయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తారు. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము అధికారంలోకి వస్తే వెల్ఫేర్ కోర్టు పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి గతంలో 17 నెలల క్రితం హామీ ఇవ్వడం జరిగింది, అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు. కానీ నేటికి కూడా ఆ హామీని కూడా దొంగలో దొక్కేశారు. ఇచ్చిన హామీని అమలు చేసి భవన నిర్మాణ కార్మికులకి ఆ సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేయాలని సిఐటిగా ఇతర కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క 18వ జాతీయ మహాసభను జయప్రదం చేయాలని ప్రతి కార్మికుడికి పిలుపు ఇవ్వడం జరుగుతున్నది.